Hey guys, welcome back to my channel Sandhya Rekha Vlogs. గైస్ వీడియో లేట్గా పోస్ట్ చేసినందుకు ఏమనుకోవద్దండి, నేను కొంచెం బిజీ ఉన్నాను, అందుకనే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ మేమైతే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే సింహాచలం వెళ్ళాము. మేము విజయవాడలో ఉన్నప్పుడైతే కనకదుర్గం గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. అండ్ ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాం కదా, సో సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యాము, మధ్యాహ్నం 3 o'clock అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఆ రోజు వెదర్ అయితే కొంచెం మంచిగా క్లౌడీగా అలా ఉండింది. కొండపైకి వెళ్ళిన తర్వాత మధ్యలో అనుకుంటా ఇలా వ్యూ పాయింట్ అయితే ఉంది. అండ్ ఒకసారి చూద్దాం కదా అని ఇంకా అక్కడ ఆగాము. అసలు ఎంత బాగుందో, అందులో క్లౌడీగా ఉంది కదా, వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. ప్రీవియస్ గా 2-3 సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు ఇక్కడైతే ఆగలేదు. ఫాస్ట్ గా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ వెళ్ళిపోవడమే అలాగే జరిగేది. సో ఈసారి అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది, సో చూద్దామని చెప్పి ఇంకా అక్కడ ఆగాము. అండ్ చూసారా ఎంత బాగుందో, దూరంగా మౌంటైన్స్ ఇవన్నీ అసలు చాలా మైండ్ కి అయితే పీస్ఫుల్ గా అనిపించింది. ఆఫ్టర్నూన్ 3 o'clock అదే వెళ్ళాం కదా, సో జనం అయితే ఎక్కువ లేరు. అండ్ ప్రశాంతంగా దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. తిరుపతి అరుణాచలం ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా అయిందండి. దేవుళ్ళందరినీ కూడా చాలా బాగా దర్శించుకున్నాం. మేము అరుణాచలం వెళ్ళినప్పుడు మోక్ష మార్గం కూడా వెళ్ళామని చెప్పి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదండి. నేను పోస్ట్ చేసిన తర్వాత నేను న్యూస్లో చూశాను, ఇలా మోక్ష మార్గంలోకి వెళ్ళిన ఒక అతను చనిపోయారని చెప్పి. వినగానే అయితే చాలా బాధ అనిపించింది. నా వీడియోలో కూడా అన్నాను, నేను ప్రీవియస్గా ఎవరు స్ట్రక్ అవ్వలేదు అలాగని చెప్పాను నేను. కానీ వెంటనే ఇలా జరగడం నిజంగా చాలా బాధ అనిపించిందండి. అలా జరగకుండా ఉండాల్సింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ మేనేజ్మెంట్ కొంచెం అయితే ప్రికాషన్స్ తీసుకోవాలి. డెఫినెట్ గా లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్ కదండి, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలీదు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. సింహాచలం నుంచి గాజువాక్ వచ్చేసరికి ఇంక ఈవినింగ్ 6:30 అలా అయిపోయింది. ఇంకా నేను ఎక్కడా లేట్ చేయకుండా వెంటనే పూజ అయితే చేసేసుకున్నాను. తిరుపతి టెంపుల్లో మనం ప్రసాదం తీసుకునేటప్పుడు దీన్ని కలాకండ అని రాసి ఉంటుంది అక్కడ. ఇదేంటో తెలుసా మీకు? పటికి బెల్లం చిప్స్ అనమాట. సో మేము ఇవైతే 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ లడ్డూలు అయితే ఒక 40 or 50 తీసుకొచ్చాము. అండ్ పంచి పెట్టడానికి అయితే చాలా మంది ఉన్నారు. సో మా హస్బెండ్ కూడా వాళ్ళ ఆఫీస్లో ఇవ్వాలి, సో అందుకని చెప్పి ఎక్కువ తీసుకున్నాము. లాస్ట్ వీడియోలో గోవిందరాజుల టెంపుల్ దగ్గర షాపింగ్ చేశానని చెప్పాను కదండి. అక్కడైతే కొన్ని షాప్ చేశాను నేను. అందులో ఒకటైతే ఫస్ట్ ఇక్కడ నామం కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ నామం ఒకటి తీసుకున్నాము, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇలా పూజా రూమ్స్ లో అది పెట్టుకోవచ్చు. అండ్ పక్కన నాకు ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తున్నారు కదా, అది కూడా తీసుకున్నాను. ఇప్పటి నుంచో మా హస్బెండ్ కి అలా ఇష్టం అంట, చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉండాలని. సో అది నామం తీసుకున్నాము. అండ్ తర్వాత వెంకటేశ్వర స్వామి ఫేస్ ఒకటి తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఆ పిల్లలు కడియాలు ఇంకా ఏదో కీ చైన్స్ అలాంటివి తీసుకున్నారు. ఇదేనండి వెంకటేశ్వర స్వామి ఫేస్ అన్నమాట. మొన్న తొలి ఏకాదశి పండుగ రోజు అయితే స్వామిని పెట్టి నేను పూజా రూమ్ లో పూజ చేసుకున్నాను. తిరుపతి వెళ్లి స్వామిని నా వెనకాల తెచ్చేసుకున్నట్టు అనిపించింది ఆయన్ని నా పూజ గదిలో పెట్టుకునేసరికి. సో ఇదండి మా డివోషనల్ ట్రిప్ సంగతులు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.